దేవుని నామమునికి స్తుతి కలుగును గాక. మరొకసారి అవకాశం ఇచ్చిన దైవజనులకు, కూడి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ఆత్మస్వరూపి అయిన వాడు. ఆయన ప్రతి సమయమున తన దాసులతో, అలాగే ఈ స్థలంలో నిలిచిన వారితో, అలాగే ఈ స్థలంలో కూర్చొని వినుచున్న వారితో ఆయన ఆత్మ సంచారము చేయొచ్చు, ఎల్లప్పుడూ కార్యము చేయుచున్నది. నమ్మిన వారు గట్టిగా చెప్తామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఈ స్థలంలో నిలిచుండి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఎందుకు తెలుసా? దేవాది దేవుడు తన పరిశుద్ధాత్మ చేత తన దైవ దాసులు మాట్లాడబోయేది, లేకపోతే ఇక్కడ నిలుచుండి వారు మాట్లాడేది ఐక్యపరుస్తూ ఉన్నాడు. నిన్న రాత్రి కాల సమయంలో దైవజనులు వాక్యము ప్రిపేర్ అవన్నీ చెప్పినప్పుడు నేను కీర్తనల భాగ్యమును, నేను ధ్యానించుచున్న వాక్యమును దైవజనుల నోటి నుండి దేవుడు పలికించాడండి. దేవుని ఆత్మ ఇక్కడ సంచారము చేయుచున్నది. రండి మనము మరొకసారి చదవబడిన సంకీర్తన 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు. నీ దుడ్డికరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండు పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదును. ఈ చివరి వచనం నాకు చాలా ఇష్టమైన వచనం అండి. ఎందుకంటే మనుష్యుడు తన జీవితంలో చేసిన పనులన్నిటిలో కూడా శ్రేష్టమైనది ఏమిటి అనంటే దేవుని మందిరంలో నివాసము చేయుట. ఈరోజు నేను, నువ్వు, మనందరము కూడా దేవుని మందిరంలో నివాసము చేయుట అనేది గొప్ప భాగ్యము. ఈ దావీదు రాసిన ఈ కీర్తనలన్నిటిలో, అనేకమైన కీర్తనల్లో, ఈ కీర్తన గ్రంథం అంతటిని కూడా అనేకమైన భక్తులు రాసి ఉన్నారు. అందులో ప్రాముఖ్యముగా ఇంచుమించు 70 కీర్తనల వరకు ఎక్కువగా రాసినది ఎవరు అంటే దావీదు మహారాజు. తను రాసిన ప్రతి కీర్తనలో కూడా తండ్రి అయిన దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. తన జీవితంలో తను దేవునికి ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువగా దేవునిని స్తుతించిన వాడై ఉన్నాడు. దేవునిని ఆరాధించు వాడై ఉన్నాడు. తన జీవితంలో దినమునకు 7 మారులు దేవుని స్తుతించేవాడంట, 3 మారు ప్రార్థన చేసేవాడంట. తను జీవించబడడానికి కారణము ఏమిటి అనంటే బ్రతుకు దినములంతయు కూడా దేవుని కొరకు కృతజ్ఞత కలిగి జీవిస్తూ తన జీవితం అంతటిని కూడా ప్రభు కొరకు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ కృతజ్ఞత కలిగిన వాడై ఉన్నాడు. ఈ దినాన మన జీవితంలో కూడా మనము దీవెనలు పొందుకుంటున్నాము. మనము ఆయన ఇచ్చే ప్రతి ఈవును అనుభవిస్తున్నాము. మరి దేవుణ్ణి మనం స్తుతించగలుగుతున్నాము. మొన్నటి కాల సమయంలో వర్తమానంలో మనం విని ఉన్నాము, ప్రార్థన చేయుట అలాగే వాక్యము చదువుట అనేది ఎవరికి లాభం అండి? ఎవరికి లాభము? నీకు నాకు లాభం. అది ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం ద్వారా నీకు నాకు లాభము. మరి దేవునికి ఏదైనా నువ్వు హృదయంలో, నీ బ్రతుకులో నువ్వు ఏదైనా ఇస్తున్నావంటే అది స్తుతి చెల్లించుట ద్వారే. నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తావో అది దేవునికి మహిమ కలుగుతుంది. నువ్వు ప్రార్థన అంత గంటలు చేసినా కానీ అది నీ జీవితంలో కార్యాలు జరుగుతుందేమో, కానీ నువ్వు 10 నిమిషాలు 20 నిమిషాలు స్తుతించడం ప్రారంభిస్తే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు మనిషిని సృష్టించింది ఎందుకండి? నా నిమిత్తము, నా జనులు నా స్తోత్రము ప్రచురము చేయడానికంట. తన జీవితాంతము కూడా ఎంత కృతజ్ఞతుడై ఉన్నాడంటే తన జీవితంలో చేసిన ప్రతి మేలుని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటంట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటున్నాడంటే తన జీవితంలో తనకు ఏది కావాలన్నా సమకూర్చువాడు యేసయ్య అని చెప్పి ఎరిగి ఉన్నాడు. ఈరోజు నా జీవితంలో సమకూర్చువాడు యేసయ్య అని నువ్వు గమనించినప్పుడు నువ్వు ధైర్యముగా ఉంటావు. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటావు. సింహము పిల్లలు లేమి కలిగి ఉన్నానంట, దేవుని కొరకు ఎదురు చూచువారంట పస్తులు కొనరంట. నిజమండి. నీ జీవితంలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతి సమయంలో దేవుడు నీకు ఆధారం అని ఎన్ని వాక్యాలు ప్రతి దాంట్లో చూస్తాము. నా జీవితమునకు ఆధారమగు దేవా అంటుంటాడు. మన జీవితాలలో మనకు ఒక నిశ్చయత ఉందండి. ఈ భూమి మీద మనుషులెవరికి లేని ఒక నిశ్చయత, నిరీక్షణ కేవలము దేవుని నమ్ముకున్న బిడ్డలకు మాత్రమే ఉంది. ఆ నిరీక్షణ, ఆ యొక్క దృఢమైన విశ్వాసము దావీదు కలిగి ఉన్నాడు. కాబట్టి తన జీవితంలో ప్రతిసారి
స్తుతిస్తానే ఉన్నాడు. 5వ వచనం చూద్దామండి. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియున్నావు అంట. అంటే తన జీవితంలో శత్రువులు రారు అని చెప్పలేదు, కానీ తన జీవితంలో శత్రువులు ఉన్నప్పటికీ కూడా నా శత్రువుల ఎదుటే దేవుడు నాకు భోజనం సిద్ధపరుస్తాడని చెప్తున్నాడు దావీదు. ఈరోజు నా జీవితంలో కష్టాలు ఉన్నప్పుడు, భయంకరమైన మన పరిస్థితుల్లో ఉన్నప్పుడు నిరుత్సాహంలోకి మనం వెళ్ళిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నువ్వు చేత కాని వాడు వగుతావంట. దేవుని మీద నిరీక్షణ కలిగినది పెట్టవై, దేవుడు అంటే నమ్మకము కలిగిన పెట్టవై నువ్వేం చెప్పగలగాలి? నా శత్రువులు ఎదుటే దేవుడు నాకు భోజనం సిద్ధపరుస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన అవయవాలన్నిటిలో బహుశక్తివంతమైన అవయవం ఏదో చెప్పగలరండి ఎవరైనా? నీ నాలిక, నీ నోరు బహుశక్తి గలదంట. నువ్వు స్తుతించాలి, మంచి మాటలు పలకాలంట. నువ్వు నోటి ద్వారా పలుకున్నవన్నీ కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడంట పైనుంచి. ఎప్పుడు కూడా నా బ్రతుకు ఇంతేనా, నా జీవితం ఇంతేనా, నాకు కష్టాలేనా అనుకోవడం కాదండి. నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అనాలి. ఎప్పుడైతే నువ్వు అలా చెప్పగలుగుతావో దేవుడు కూడా మురిసిపోతుంటాడు. యోబు కూడా ఏం చేశాడండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయిన, యెహోవా నామమునికే స్తుతి కలుగునుగా అంటున్నాడండి. ఏవండి, యోబుకు నీ కలిగిన కష్టాలు నాకు జీవితాల్లో వచ్చాయండి? ఏమ్మా, కుష్ఠరోగాలు మనకు వస్తున్నాయా? ఆస్తులు పోయాయా? మన జీవితాల్లో దేవుడు పెట్టిన కష్టాలంట మనం భరించగలిగినంత కంటే ఎక్కువగా పెట్టలేదంటండి. చాలా వరకు మన జీవితాల్లో మనం కష్టాలు తెచ్చుకున్నది మనం చేసిన తప్పులు బట్టే అంట. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరల కొల్పబడుచున్నాడే కానీ దేవుడు చాలా తక్కువ సందర్భాల్లో తన ప్రియులను పరీక్షించాడు. అబ్రహామును పరీక్షించాడు, యోబును పరీక్షించాడు చాలా తక్కువ సమయాల్లో. ప్రతి దాంట్లో కూడా ప్రతి యవనస్తుడిగా అయినా కానీ, ప్రతి ఒక దేవుని బిడ్డ అయినా కానీ, బైబిల్ గ్రంథాలు అనేక మంది తన జీవితంలో నష్టము కష్టము తెచ్చుకున్నది ఎప్పుడంటే తెలుసా? తమ ఇష్టమైన పనులు చేసుకున్నప్పుడే. సంసోను ఏం చేశాడంట? తన తల్లిదండ్రులతో అన్నాడంట, బాబు నువ్వు ఇలా చేసుకోకూడదంటే నాకు ఇష్టమైనది కనుక తీసుకొని రమ్మన్నాడంట. నీ జీవితంలో నీకు ఇష్టమైనది చేసినప్పుడు నీకు కష్టం వస్తుంది, కానీ దేవునికి ఇష్టమైనవి నువ్వు చేసినప్పుడు ఆ కష్టాలు వచ్చినా కానీ దేవుడు నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. రండి మనం చదువుకుందాం. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు. నీ జీవితంలో, నా జీవితంలో చేసిన ఆయన ఆ కష్టాలన్నింటినీ కూడా దేవుడు విడిపించువాడై ఉన్నాడంట. మన జీవితాల్లో ఎన్నో కష్టాలు మనం ఉన్నప్పుడు, మన జీవితాల్లో ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ఇంకా దాని నుంచి బయటికి రాలేము అనుకునే పరిస్థితుల్లో దేవుడు విడిపించాడు. ఆ రీతిగానే దావీదు కూడా తన జీవితాల్లో ఏమనుకుంటున్నాడంటే, ప్రభువా నాకు కష్టాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా నువ్వు నన్ను విడిపిస్తావని నమ్మకం కలిగి ఉన్నాడు. తన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో గురించి వెళ్ళినా కానీ, తనను శత్రువుగా తరుముతున్న సౌలు రాజు వచ్చినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని కోల్పోలేదు, తన యొక్క ధైర్యాన్ని కోల్పోలేదండి. దేవుడు తనకిచ్చిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉంటావు, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతిదాన్ని నేను విడకుండా ఉంటానని నమ్మకం కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే నా జీవితంలో దేవుని మీద ఆధారపడి ధైర్యంగా దేవుని స్తుతిస్తూ ఉంటామో అప్పుడు మన జీవితాల్లో మేలు కలుగుతుంది. ఒక పాట మీరు విన్నారు కదా, స్తుతి ఆరాధన ఊపర్ జాతి హై అంటే ఏం లేక రాతే, ఆశీష్ లేక రాతే. దావీదు తన జీవితంలో ఎప్పుడు కూడా ఎందుకు స్తుతిస్తుండేవాడంటే అది ఆశీర్వాదం తీసుకొస్తుందని తను నమ్మాడు. తన జీవితంలో చిన్ననాడు గొర్రెలను మరి మేపుతున్నప్పుడు అంట, మరి ఆ సింహము కానీ ఎలుగుబంటి ఏమైనా వచ్చినప్పుడు ఏం చేసేవాడంట? దేవుని స్తుతిస్తూ ఉండేవాడంట. శత్రువైన గొల్యాతు వచ్చినప్పుడు కూడా ఎవరి పేరిట వెళ్ళాడంట? జీవము గల దేవుని పేరట వెళ్ళాడంట. ఈరోజు నా జీవితంలో ఎప్పుడైతే మనము దేవుని పేరట దేవుని స్తుతిస్తూ ఉంటామో మనకు జయము కలుగుతూ ఉంటుంది. చెరసాలలో ఉన్నవారు కూడా పౌలు శీలలంట, వారు పాడుచు స్తుతించుచు దేవుని ఆరాధిస్తుండగంట చెరసాలలో ఉన్న సంఖ్యలు తెగిపోయంట. ఈరోజు నా జీవితంలో దేవుని స్తుతించగలుగుతున్నామా? దేవుని స్తుతించగలగడం అంటే ఏంటో తెలుసా అండి? కృతజ్ఞత కలిగి ఉండడము. కృతజ్ఞత లేని వారమై ఉంటే అది భయంకరమైన
దుస్థితి అని నేను చెప్తాను. ఎందుకు అనంటే మన జీవితంలో మనం ఏదైనా తప్పు చేశామంటే మన ఎదుటిన్న వారు మనల్ని క్షమించగలుగుతారు, కానీ మనకు వారు సాయం చేసినప్పటికీ కూడా మనం కృతజ్ఞత లేని వారమై ఉంటే వారు మరొకసారి రెండోసారి సాయం చేయడానికి మక్కువ చూపరు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఇంతగా నీకు నాకు సాయం చేసి ఇంతగా నన్ను విడిపించినప్పుడు మరి నువ్వు నేను దేవునిని మహిమపరచగలుగుతా ఉన్నామా? దేవుడు మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు ఎవరైనా చెప్పగలరా అండి? అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంట? మన పాప కాడిని తీసివేశాడంట. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం రండి చదువుదాం. ఒక మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధముతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని. హల్లెలూయా. ఏం చేశాడంట దేవుడు? కాడిని తీసివేశాడంట అండి. ఏ కాడి అండి మన మీద ఉంది? పాపపు కాడి ఉంది. శాపము, మరణము, ఈ చీకటి కాడి మన జీవితంలో ఉన్న ఆ కాడిని తీసివేయడానికి దేవుడు తన కుమారుణ్ణి పంపించాడు. మన జీవితంలో ఇప్పుడు భారమైనది ఏదీ లేదండి. మనం అనుకుంటాం ఈ కష్టాలని. మన జీవితంలో ఈ కష్టాలు ఏవి కూడా కష్టాలు కాదు. మన జీవితంలో ఉన్న ప్రతి పెద్ద కాడి ఏంటి అనంటే పాప కాడి. ఆ పాప కాడిని మనం తీసుకోలేము. ఎవరు కూడా దాని నుంచి మనల్ని విడిపించలేరు. కానీ దేవాది దేవుడు తన కుమారుని పంపించి నా మీద ఉన్న కాడినంతటినీ తీసివేశాడు. అందుకే 103వ కీర్తనలో ఇంత చదువుకున్నాం కదా, ఆయన నా సంకటంలో అన్నీ కుదుర్చువాడంట. నీ మధ్యనున్న రోగమును, నీ మధ్యనున్న శాపమును, నీ మధ్యనున్న ప్రతి దానిని కూడా తీసివేసిన దేవుణ్ణి ఈరోజు నువ్వు ఎలా స్తుతించగలుగుతున్నావు? నీ నోరారా దావీదు 103వ కీర్తనలో 1-2 వచనాలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము అనంట. ఎలా స్తుతించాలండి దేవుణ్ణి? ఆత్మతో. ప్రభువా నాలో ఉన్న అణువణువా అంటాడు దావీదు. మరి దేవుణ్ణి మనం ఎలా స్తుతించగలుగుతున్నాము? దేవుని సన్నిధిలో నిలబడి ప్రభువా నీకు వందనాలు అని నోటి మాటలతో మనం చెప్పడము కాదు, కానీ ఆయన చేసిన మేలును జ్ఞాపకము చేసుకొని ఉంటే నువ్వు నేను ఈరోజు దేవుని స్తుతించకుండా ఉండలేము. అందుకే దావీదు ప్రభువా నువ్వు చేసిన మేలన్నిటి బట్టి నీకు వందనాలని ఎలాంటి 4వ వచనం ఏమని రాశాడు? గాఢాంధకారపు లోయలోనే నేను సంచరించినను ఏ అపాయం నాకు భయపడను అంట. ఎందుకంట నీ దొడ్డి కార్యు నీ దండము నన్ను ఆదరించును అని. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు నా జీవితంలో ఎన్నో గాఢాంధమైన కారమైన స్థితుల్లోకి మనం వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు నన్ను విడిపించాడు. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అంట, మరణము నుండి జీవంలోనికి నన్ను నడిపించిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఆయన నడిపించలేదా అండి? అందును బట్టి దేవునికి మనం స్తుతించవలసిన వారమై ఉన్నాము. మన జీవితాలలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ప్రభువా నీకు వందనాలు, నా ఒకప్పుడు స్థితి అది, నేనున్న ఈ స్థితి ఇది, ఈరోజు నేను ఇలా నిలుచున్నానంటే కేవలం అది నీ కృప అని. నా జీవితంలో పాపకాడిని తీసివేశావు, నా జీవితంలో ఉన్న రోగములు తీసివేశావు, నా జీవితంలో ఉన్న ప్రతి సంకటాన్ని కుదిర్చావు. నీకు వందనాలయ్యా. ఈరోజు చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని దావీదు చెప్పినట్టుగా ఈరోజు మనం చెప్పగలాలి. ప్రభువా నీకు వందనాలు నాయనా, నా జీవితంలో నువ్వు చేసిన ఈ మేళ్ళు బట్టి నీకు వందనాలు అని చెబుతూ దేవుని మనం స్తుతించిన వారమై ఉన్నాము. అలా స్తుతించినప్పుడు మన జీవితాలలో ఆశీర్వాదమును మనం పొందుకుంటాము. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిట్లో దీవించును గాక. ఆమేన్. धन्यवाद हो। संक्षिप्त में थोड़ा सा वचन हमारे बीच में बताया गया। मैं सोचता हूँ जिनको तेलुगु आता है वो आशीषित हुआ है।